హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈ రోజు సెన్సెక్స్ 97 పాయింట్స్ డౌన్ అయి 80,267 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 23 పాయింట్స్ డౌన్ అయి 24,611 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం 174 పాయింట్స్ పెరిగి 54,635 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక పాజిటివ్ గానే ఉంది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ లో 8 డేస్ నుంచి కంటిన్యూగా మార్కెట్స్ అయితే ఫాలో అవుతూనే ఉన్నాయి. ఈ రోజు మెటల్ ఇండెక్స్ అనేవి అయితే బాగా పాజిటివ్ గా ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయింది, లైఫ్ టైం హైకి. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే కనుక యుఎస్ లో గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వచ్చు అనే ఒక నెగిటివ్ న్యూస్ వల్ల ఈ రోజు అయితే మెటల్ ఇండెక్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ డాలర్ వాల్యూ కూడా వీక్ అయింది. మన ఇండియన్ రూపీస్ కూడా ఆల్ టైమ్ లోకి అయితే రీచ్ అయిపోయింది. అండ్ ఆటో సెక్టర్ అయితే కనుక ఆటో ఇండెక్స్ అయితే పాజిటివ్ గా ఉంది ఈ రోజు. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇండియాలో. దానివల్ల ఆటో సెక్టర్ లో బూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ ఫెస్టివల్ సీజన్ లో కార్లు కానీ బైక్స్ కానీ పర్చేస్ చేసే పీపుల్ అయితే పెరుగుతారు. దాంతోపాటు ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా ఈ రోజు అయితే పాజిటివ్ గా ఉంది. ఇది కూడా ఫెస్టివల్ సీజన్ లోనే బాగా గ్రోత్ ఉంటుంది. లైక్ టెక్స్టైల్ కానీ గ్రాసరీ ఐటమ్స్ కానీ వీటికి గాను. ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నటువంటి విషయానికి వస్తే ఈ రోజు డౌ ఫీచర్స్ అయితే నెగిటివ్ గానే ఉన్నాయి. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అండ్ సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి. ఎందుకు అని చూసుకుంటే కనుక యూఎస్ లో గవర్నమెంట్ షట్ డౌన్స్ అవ్వచ్చు అనే ఒక నెగిటివ్ న్యూస్ వల్ల ఈ రోజు మార్కెట్స్ అయితే అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. గోల్డ్ ప్రైజెస్ అయితే ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయింది. సిల్వర్ ప్రైస్ కూడా, క్రూడ్ ఆయిల్ అయితే తగ్గింది. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే ఇరాన్ నుంచి అయితే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే బాగా తగ్గింది. ఇండియాలో ఎఫ్ఐఐ డేటా చూసుకుంటే కంటిన్యూగా సెల్లింగ్ సైడే ఉంది. అండ్ డిఐఐస్ చూసుకుంటే లోకల్ గా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ రిటైలర్స్ కానీ వీళ్ళైతే బయింగ్ సైడే ఉన్నారు మన ఇండియన్ మార్కెట్ లో. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ నెగిటివ్ గా వెళ్ళడానికి మెయిన్ రీజన్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ దిశగా వెళ్తుందన్న ఒక నెగిటివ్ న్యూస్ దగ్గర నుంచి ఈ రోజు మన మార్కెట్స్ అయితే నెగిటివ్ గా వెళ్ళాయి. అండ్ మన ఏషియన్ మార్కెట్స్ కూడా ఈ రోజు అయితే కొన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. అసలు షట్ డౌన్ అంటే ఏంటి, ఎందుకు నెగిటివ్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. యుఎస్ లో గవర్నమెంట్ స్పెండ్ చేసే ఫండ్స్ ఏదైతే ఉందో, కొత్త ప్రోగ్రామ్స్ పైన స్పెండ్ చేయాలనుకుంటుందో వాటికి యాక్సెస్ ఉండాలంటే మాత్రం అపోజిషన్ పార్టీ వాళ్ళు డెమోక్రాట్స్ అయితే సపోర్ట్ చేయాలి ఫండింగ్ కోసం. గవర్నమెంట్ మనీ స్పెండ్ చేయాలనుకున్నా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటింగ్ వేసి దానికైతే సపోర్ట్ చేయాలి. వాళ్ళు డెమోక్రాట్స్ సపోర్ట్ చేయకపోతే కనుక గవర్నమెంట్ అనేది అయితే షట్ డౌన్ అవుతుంది. కంట్రీలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెట్స్ పైన అయితే ఇంట్రెస్ట్ అయితే పే చేస్తూనే ఉంటారు. మరి వీళ్ళు డెమోక్రాట్స్ సపోర్ట్ చేయాలంటే వీళ్ళు 3 కండిషన్స్ అయితే పెడుతున్నారు. ఈ కండిషన్స్ కనుక మీరు యాక్సెప్ట్ అయితే కనుక మేము ఓటింగ్ అయితే మీకు గవర్నమెంట్ కు సపోర్ట్ గా వేస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ట్రంప్ గారు రీసెంట్ గా బ్యూటిఫుల్ బిల్ లో భాగంగా $1 ట్రిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే కోత వేశారు. మెడికేడ్ అనే ప్రోగ్రామ్ కి యుఎస్ లో హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఓన్లీ ఇన్కమ్ బేస్డ్ మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బైడెన్ గారి గవర్నమెంట్ లో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు. ఇది యుఎస్ లో ఉన్నటువంటి పీపుల్ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో అయితే బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అయితే ట్రంప్ గారు ఫండింగ్ అయితే స్టాప్ చేశారు. దాంతో పాటుగా 400 గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో దానికి కూడా ఫండింగ్ అయితే స్టాప్ చేశారు. అండ్ పబ్లిక్ మీడియాకి ఏదైతే ఉందో దానికి కూడా స్టాప్ చేశారు. వీళ్ళైతే ఈ త్రీ డిమాండ్స్ అయితే చెప్తున్నారు. డెమోక్రాట్స్ వాళ్ళు ఫండింగ్ స్టార్ట్ చేయాలి, అండ్ మెడికేడ్ అనే ప్రోగ్రామ్ కి అయితే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో సపోర్ట్ చేయాలి, కంటిన్యూగా సబ్సిడీస్ అయితే ఇవ్వాలి ఆ ప్రోగ్రాంలని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు యుఎస్ లో ఎన్ని గవర్నమెంట్ షట్ డౌన్ జరిగాయో చూసుకుంటే 1976 నుంచి కూడా ఇప్పటి వరకు అయితే 10 టైమ్స్ అయితే షట్ డౌన్ జరిగింది గవర్నమెంట్. ట్రంప్ గారి గవర్నమెంట్ లో కూడా 2018-19 లో కూడా 35 డేస్ ఆఫ్ ద అయితే షట్ డౌన్ అయితే జరిగింది గవర్నమెంట్ లో. ఈ 35 డేస్ ఆఫ్ ద టైంలో గవర్నమెంట్ కి అయితే $3 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే తగ్గింది, ఎక్స్పెన్సెస్ అని చెప్పొచ్చు. ఈ షట్ డౌన్ అయిన టైంలో కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పించి మిగతా అదర్ సర్వీసెస్ అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏవి క్లోజ్ చేస్తారంటే కనుక నేషనల్ పార్క్స్ కానీ మ్యూజియంస్ కానీ అని మెనీ ఫెడరల్ ఆఫీసెస్ కానీ అండ్ పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ వీసా ప్రాసెసింగ్ ఆఫీసులు అయితే కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. ఒకవేళ ఈ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్ అయితే కనుక శాలరీస్ అయితే ఇవ్వవు, ఫ్రీగానే వర్క్ చేయాల్సి వస్తుంది ఈ షట్ డౌన్ అయిన టైంలో కనుక ఎంప్లాయీస్ వర్క్ చేస్తే. అండ్ కొత్త ప్రాజెక్ట్స్ కి రెగ్యులేటరీ అప్రూవల్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా ఫార్మ్స్ అయితే అలాగే పెండింగ్ అయితే ఉండిపోతాయి. అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేయడానికి కానీ
పేమెంట్స్ అయితే డిలే అవ్వడం అయితే జరుగుతుంది. ఏ సర్వీస్ అయితే కంటిన్యూగా ఉంటుంది అంటే గనక సోషల్ సెక్యూరిటీ సర్వీస్ అయితే కంటిన్యూగా ఉంటుంది. మెడికల్ సర్వీస్ కంటిన్యూగా ఉంటుంది. కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అయితే కంటిన్యూగానే ఉంటాయి. లైక్ ఎయిర్ టారిఫ్ కంట్రోల్ గానీ ఇవైతే కంటిన్యూగా సర్వీస్ అయితే అవైలబిలిటీనే ఉంటుంది. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే మాత్రం అంటే ఆల్ ఓవర్ గ్లోబల్‌గా చూసుకుంటే మార్కెట్స్‌లో ఈ షట్ డౌన్ అయిన టైంలో యూఎస్‌లో జాబ్స్ డేటా అయితే ఉండదు. అండ్ సిపిఐ డేటా గూడా ఉండదు కాబట్టి జీడీపీ డేటా గూడా ఉండదు. ఈ డేటా లేకపోవడం వల్ల ఫర్దర్‌గా ఎకానమీ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం అయితే కష్టం. గవర్నమెంట్ షట్ డౌన్ అయిన టైంలో జాబ్స్ రిపోర్ట్ అనేది ఉండదు. సిపిఐ డేటా గూడా అవైలబిలిటీ ఉండదు. అండ్ జీడీపీ గ్రోత్ రేట్ గూడా ఉండదు. ఈ డేటా లేకపోవడం వల్ల కంట్రీ ఎకానమీ ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది అన్నది ఫ్యూచర్‌లో ప్రిడిక్ట్ చేయడం అయితే చాలా కష్టం. ఎస్ఎన్‌పి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఈ షట్ డౌన్ అయిన టైంలో మార్కెట్స్ అయితే గనక 0% ఉంటుంది. ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉండదు మార్కెట్‌లో అని చెప్తున్నారు. దీనివల్ల కంట్రీలో ఇన్‌ఫ్లేషన్ గూడా పెరగొచ్చు. గోల్డ్ ప్రైజెస్ అనేది గూడా సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేసి కంటిన్యూగా పర్చేజ్ చేయొచ్చు. గోల్డ్ ప్రైజెస్ బాగా పెరగొచ్చు. అండ్ డాలర్ గూడా బాగా వీక్ అవుతుంది. ఈ సిట్యుయేషన్ గనక కంటిన్యూ అయితే గనక ఇన్ కేస్ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్‌కి వెళ్తే గనక యూఎస్‌లోనే కాకుండా ఆల్ ఓవర్ ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికి కూడా నెగెటివ్ అనే చెప్పొచ్చు. డాలర్ వాల్యూ అయితే కంటిన్యూగా బాగా డౌన్ అవుతుంది. ఈ నెక్స్ట్ మన ఇండియా న్యూస్ విషయానికొస్తే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్ళు FY26లో ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 6.5%గా ఉంటుంది అని చెప్తున్నారు. వీళ్ళు FY27లో కూడా సేమ్ ఉంటుందని చెప్తున్నారు. దీనికి చెప్తున్న దానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయంటే గనక యూఎస్ ఏసినటువంటి 50% టారిఫ్స్ వల్ల ఎక్స్‌పోర్ట్స్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాలో లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్ ఏదైతే ఉందో లైక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ గాని, టెక్స్‌టైల్ గాని, ష్రింప్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీకి అయితే బాగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇండియాకి అయితే ఇన్‌కమ్ అయితే తగ్గిపోతుంది. ఎక్స్‌పోర్ట్స్ తగ్గడం వల్ల ఇండియా ఎకానమీ అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు జియోపొలిటికల్ టెన్షన్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. లైక్ రీసెంట్‌గా ఇండియా, పాకిస్తాన్ వార్ జరిగింది. అండ్ నేపాల్‌లో కూడా క్రైసిస్ అయితే జరుగుతుంది. దీనివల్ల కూడా ఇండియాలో ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్‌లో ఉన్నటువంటి పొలిటికల్ టెన్షన్స్ వల్ల గూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అయితే చైనాలో ఉంది. ఈ బ్యాంక్‌లో ఇండియానే మేజారిటీ షేర్ హోల్డర్‌గా ఉంది. ఈ కంపెనీ నుంచి ఈ బ్యాంకు నుంచి గూడా ఇండియా $10 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే లోన్ తీసుకోవాలనుకుంటుంది అర్బన్ డెవలప్‌మెంట్‌కి గాను. నెక్స్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది. అంటే మైనింగ్ సెక్టార్ గాని, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డేటా వచ్చింది. ఈ డేటా అయితే 4%గా ఉంది ఆగస్ట్‌లో. ఇది జూలైలో అయితే 3.5%గా ఉంది గానీ, ఇప్పుడైతే 4% ఉంది. అంటే బాగా గ్రోత్ అయింది. ప్రొడక్షన్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గనక. అండ్ ఇండియాలో ఇంకొక డేటా గూడా వచ్చింది. ఫిజికల్ డెఫిసిట్ డేటా గూడా వచ్చింది. FY26 గాను 5.9 లాక్ క్రోర్‌గా ఉంది. టోటల్ జీడీపీలో 38.1%గా ఉంది. అంటే ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ ఎంతొస్తుంది? ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? ఎంత స్పెండ్ చేస్తుంది ఇయర్‌లో అనేది చూడొచ్చు. FY26 గాని గవర్నమెంట్ 88.8 లాక్స్ అయితే స్పెండ్ చేస్తుంది. ఇప్పుడైతే గనక ఏప్రిల్ నుంచి ఆగస్ట్ FY26కి 5.98 లాక్ క్రోర్‌గా అయితే రీచ్ అయింది. ఫిజికల్ డెఫిసిట్ డేటా. అండ్ ఇండియా, యూఎస్ మధ్యలో టారిఫ్ డిస్కషన్స్ అయితే కంటిన్యూగా డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఫైనలైజ్ అవుతాయో తెలీదు గానీ, ఇప్పుడైతే యూఎస్‌లోనే గవర్నమెంట్ కొంచెం ట్రబుల్‌లో ఉంది గాబట్టి ఇది. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 1092 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది. ఈ కంపెనీకి ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? క్లయింట్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. ఈ ఆర్డర్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇకోసిస్టమ్‌ని అప్‌గ్రేడ్ చేయడం గానీ, డిఫెన్స్ నెట్వర్క్ అప్‌గ్రేడ్ చేస్తారు. ట్యాంక్ సిస్టమ్స్ గానీ, టీఆర్ మాడ్యూల్స్ గానీ, అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్స్ గానీ, ఈవీఎం గానీ, స్పేస్ అండ్ సర్వీసెస్ గూడా చేస్తారు. అదర్ సెగ్మెంట్‌లో గూడా వీళ్ళైతే హెల్ప్ చేస్తారు ఈ కంపెనీకి. యెస్టర్‌డేనే ఇండియన్ ఆర్మీ నుంచి 30,000 క్రోర్ ఆర్డర్ అయితే వచ్చింది బెల్ కంపెనీకి. ఈ ఆర్డర్ రావడం వల్ల 1,00,000 క్రోర్‌కైతే ఆర్డర్ బుక్ అయితే రీచ్ అయింది వీళ్ళకి. ఈరోజు స్టాక్ గూడా 1.62% పెరిగింది. అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు గూడా 24% ఆఫ్ ద అప్‌సైడ్ స్టాక్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే గనక ఇండియన్ ఆర్మీ నుంచి 30,000 క్రోర్ ఆర్డర్ వచ్చింది. అది కంపెనీకైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీ ఆర్డర్ బుక్ అయితే 1,00,000 క్రోర్ అయితే రీచ్ అయింది. అండ్ కంపెనీ రిజల్ట్స్ కూడా FY25లో బాగా పోస్ట్ చేశారు. ఇది కంపెనీకైతే పాజిటివ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు వీళ్ళు. దీనివల్ల కొరియా షిప్ బిల్డర్ అయినటువంటి సామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ ఇండియాకి సంబంధించినటువంటి స్వాన్ ఎనర్జీ అండ్ హెవీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే టై అప్ అయ్యారు. ఇండియాలో షిప్స్ బిల్డింగ్ చేయడానికి గాను.
ఓషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ లో భాగంగా వీళ్ళైతే షిప్స్ డెవలప్ చేస్తారు. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అయితే కనుక ఇండియాలో లార్జెస్ట్ డాక్ యార్డ్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్నటువంటి 30% ఆఫ్ ద షిప్ బిల్డింగ్ కెపాసిటీ అయితే ఈ కంపెనీ అయితే డెవలప్ చేస్తుంది అండ్ ఆపరేట్ చేస్తుంది. నేషనల్ గా లార్జెస్ట్ డాక్ క్యాపబిలిటీస్ కూడా ఉంది ఈ కంపెనీకి అయితే కనుక. క్రూడ్ క్యారియర్స్ కానీ అండ్ అదర్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా $3 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఈ వెజల్స్ ని రిపేర్ చేయడానికి గాను అండ్ కొత్త షిప్స్ బిల్డ్ చేయడానికి గాను, షిప్స్ సర్వీస్ చేయడానికి గాను ఇది కంపెనీస్ కి అయితే స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ కి అయితే కంపెనీ పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఈ టైప్ వల్ల. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ కంపెనీ అయితే ఒక ఆర్డర్ విన్ అయింది. 15,000 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయింది. మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఆర్డర్ విన్ అయింది. 2 థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ గాను ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ లో అయితే వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. అమర్కంటక్ అండ్ సత్పురాలో డెవలప్ చేసేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో వీళ్ళైతే ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తారు. ఎరెక్షన్ గానీ, కమిషన్ గానీ అండ్ అదర్ సివిల్ వర్క్ కూడా చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళైతే కనుక ఈ ఆర్డర్ అయితే 57 మంత్స్ లో అయితే ఫినిష్ చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీ ఆర్డర్ బుక్ నెక్స్ట్ బ్లూ డాట్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ షేర్ ఈ రోజు 11% పెరిగింది మార్నింగ్ సెషన్ లో. బ్లూ డాట్ గానీ అండ్ ఆల్ కార్గో గతి లాజిస్టిక్ ఈ రెండు కంపెనీస్ అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. వీళ్ళు ఆన్ బోర్డ్ అంటే ఫారెన్ కి డెలివరీ చేసే కొరియర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 12% ఆఫ్ ద ఛార్జెస్ అయితే పెంచున్నారు. ఈ ఛార్జెస్ January 1, 2026 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కానీ అండ్ ఎయిర్లైన్స్ కాస్ట్ కానీ అండ్ గ్లోబల్ సప్లై చైన్ కానీ కొన్ని హర్డిల్స్ అయితే ఫేస్ చేసింది. వాటిని తగ్గించుకోవడానికి అండ్ కస్టమర్ కి ఫాస్ట్ గా డెలివరీ చేయడానికి కానీ రిలయబిలిటీ కానీ అండ్ కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఛార్జెస్ అయితే ఉపయోగపడ్డాయని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఛార్జెస్ పెరగడం వల్ల కూడా ఈ రోజు షేర్ అయితే 11% పెరిగింది మార్నింగ్ సెషన్ లో. అండ్ గతి లాజిస్టిక్ ఆల్ కార్గో గతి లాజిస్టిక్ కంపెనీ షేర్ కూడా పెరిగింది ఈ రోజు మార్నింగ్ సెషన్ లో. ఈ కంపెనీకి అయితే నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీ అయితే ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు. ఈ రోజు షేర్ వాల్యూ అయితే 16% అయితే డౌన్ అయింది. ఈ రోజు సెబీ ఆర్డర్ చేసింది వీళ్ళు ఫండ్స్ డైవర్సిఫికేషన్ అలిగేషన్ పైన. కంపెనీలో టాప్ 3 ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2015 నుంచి 21 వరకు అకౌంట్స్ లో అవకతవకలు చేశారని, కంపెనీ ఫండ్స్ అయితే డైవర్ట్ చేశారని చెప్తుంది ఈ సెబీ అయితే కనుక. వీళ్ళనైతే సెక్యూరిటీ మార్కెట్ నుంచి కనుక 2 years అయితే బ్యాన్ చేసింది. అండ్ కంపెనీని కూడా ఈక్విటీ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయకుండా 2 years అయితే బ్యాన్ చేసింది సెబీ. వీళ్ళపైన ఒక్కొక్కరి పైన 25 lakhs అమౌంట్ అయితే పెనాల్టీ వేశారు. మేనేజింగ్ డైరెక్టర్ గానీ అండ్ ఫైనాన్స్ చీఫ్ పైన గానీ. అండ్ ఈ కంపెనీ అయితే కనుక సెబీ అయితే బ్యాన్ చేసింది సెక్యూరిటీ మార్కెట్ నుంచి. కానీ వాళ్ళ కంపెనీ చేసే బిజినెస్ అయితే ఆపరేషన్స్ అయితే ఎలాంటి కంటిన్యూగానే రన్ చేయొచ్చు, ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు అని చెప్తున్నారు. ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. 4,500 crore అయితే ఆర్డర్ బుక్ గా ఉంది. వీళ్ళు ఎక్కువగా అయితే దుబాయ్ కానీ లైక్ ఫారెన్ క్లయింట్స్ అయితే ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఫండ్స్ డైవర్సిఫికేషన్ అలిగేషన్ పైన అయితే ఉంది కాబట్టి ఈ కంపెనీకి అయితే నెగిటివ్ అనే చెప్పొచ్చు. 2 years మార్కెట్ నుంచి బ్యాన్ ఉంది. అండ్ ఈ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 2 years అయితే బ్యాన్ చేసింది సెబీ. మార్కెట్లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.